మరి ఇంకొక ఆయన నిన్నొచ్చినాడు ఒక ఆయన, మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్నొచ్చి ఒకటి చెప్తాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏం మాట్లాడినారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం నోటుకొచ్చినట్లు మాట్లాడినాం. వానా కొడుకు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే ముద్దసీనే ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది. అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకొచ్చినట్లు ఇష్టానుసారం కూడా మాట్లాడాడు. తోపు సోదరుడు అని కూడా చెప్తున్నాం. రెండో ఆయన కానీ ఈరోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట. ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది, ఈరోజు నీ గవర్నమెంట్ లేదనా? ఎందుకు కేసులు పెడతాను భయమా నీకు? మేము కేసులు పెట్టి నిన్ను తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మాట్లాడిన వాళ్ళని కూడా మేము ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినా వాళ్ళు ఏదో మాట్లాడింటారు, కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అటు పోతూ ఉంటాయి, దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతోమందిని కూడా బలి చేశారు. చాలామంది మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్టులు చేసి కేసులు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడు తిట్టినా మమ్మల్ని తిట్టినా సరేలే మామూలుగా ఉంటాయి, రాజకీయంగా ఉంటాయి, మీ పని మీరు చేసుకోనివ్వండి, గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు అని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మీరే విన్నారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, ఎక్స్ సీఎం గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు. నేను ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అయింది. మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు, గత మనమందరం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, రాజకీయ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేసుకుందాం, అందరూ కూడా డెవలప్ చేయండి, పార్టీలకు అతీతంగా మనం పని చేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను. ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాం. మరి జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి, ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కి చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాన్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తుండేవి నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెళ్లతో నరికి వేశారు, కాళ్ళు చేతులు నీరిగాయి.
అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుదుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్, ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూదందాలు చేశారు. పాల డైరీ అని పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పోపించుకుని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం.